హాయ్ ట్రేడర్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సురేష్. ప్రీవియస్ క్లాసుల్లో మీకు చార్ట్ ప్యాటర్న్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చార్ట్ ప్యాటర్న్స్లో కంటిన్యూషన్ ప్యాటర్న్స్, రివర్సల్ ప్యాటర్న్స్ రెండు ఉంటాయి. ఈరోజు రివర్సల్ ప్యాటర్న్, హెడ్ అండ్ షోల్డర్ వచ్చింది ప్యాటర్న్. మార్కెట్ ఈరోజు గ్యాప్ అప్తో ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూడండి ప్యాటర్న్ ఎలాగొచ్చిందంటే, ఇది ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్. ఈ నెక్ లెవెల్ దగ్గర కానీ ఒక లైన్ తీసుకున్నాం అనుకోండి, ఇది హెడ్ అండ్ షోల్డర్, ఇది హెడ్, ఈ రెండు షోల్డర్స్ అనమాట. అంటే రెండు ఈక్వల్గా ఉండక్కర్లేదు. నేను ప్రీవియస్ క్లాసుల్లో మీరు చూడండి, మీకు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత ఈ నెక్ లెవెల్లో ఒక లైన్ తీసుకున్నట్టయితే మార్కెట్ తిరిగి మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. అలా కాకుండా ఈ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం చూడండి, ఇది హై, ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మార్కెట్ పైకి వస్తున్నప్పుడు మనకి ఇక్కడ ఆర్డర్ ఫ్లో అనేది క్రియేట్ చేసింది. చూడండి, ఇది ఆర్డర్ ఫ్లో, ఇది ఆర్డర్ ఫ్లో. అంటే మార్కెట్ బ్రేక్ చేసి మళ్ళీ ఇదే ఏరియాకి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేస్తాం. చూడండి, ఇదే సెటప్లో మనకి ఒకటి ప్రైస్ యాక్షన్ ప్రకారం, చార్ట్ ప్యాటర్న్స్ ప్రకారం మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ వచ్చింది. ఇదే ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత ఆర్డర్ ఫ్లో క్రియేట్ చేసింది. మళ్ళీ తిరిగి ఈ ఆర్డర్ ఫ్లోకి వచ్చిన తర్వాత మనం ఎంట్రీ తీసుకున్నట్టయితే ఈ ఆర్డర్ ఫ్లో పైన మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఇది ఈ ఆర్డర్ ఫ్లో కిందనే మనం ఎంట్రీ పెడతాం. సేమ్ అలాగే మనం హెడ్ అండ్ షోల్డర్ వచ్చిందంటే ఏంటి, మళ్ళీ రీట్రేస్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇది స్వింగ్ పైకి మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. కాబట్టి ఇది ఫస్ట్ ఎంట్రీ. ఈ ఎంట్రీ వచ్చిన తర్వాత మనకి ఇంకా కంటిన్యూషన్ కిందకి వచ్చేస్తుంది. మనం ఎలాగ వస్తున్నప్పుడు కంటిన్యూషన్ ప్యాటర్న్స్ చూడాలి. కంటిన్యూషన్ ప్యాటర్న్స్ అంటే ఏంటి, ఒక డౌన్ ట్రెండ్ కానీ అప్ ట్రెండ్ కానీ వెళ్తున్నప్పుడు మనకి మధ్యలో ప్యాటర్న్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి. ఆ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు మళ్ళీ కంటిన్యూషన్ అవుతుంటుంది. ఇప్పుడు చూడండి, మళ్ళీ మార్కెట్ ఇలాగ డౌన్ ఫాల్ అయ్యి ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూడండి, ఇది ఫ్లాగ్ ప్యాటర్న్. ఈ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చిన తర్వాత చూడండి, మళ్ళీ బ్రేక్ అయ్యి మళ్ళీ రీట్రేస్ అయ్యి మళ్ళీ అక్కడ నుంచి మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. కాబట్టి సెకండ్ ఎంట్రీ కింద మనం ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. అంటే ఫస్ట్ ఎంట్రీ కానీ మిస్ అయితే మనం సెకండ్ ఎంట్రీ ఇది ఇక్కడ ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది కంటిన్యూషన్. ఫస్ట్ ఇది హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం వచ్చింది కాబట్టి ఇంకా డౌన్ఫాల్ అవుతుంటుంది. డౌన్ఫాల్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక ప్యాటర్న్ అయింది, ఇక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అవ్వలేదు కాబట్టి ఇది కంటిన్యూషన్. సో మళ్ళీ మార్కెట్ అనేది డౌన్ఫాల్ అయ్యింది. చూడండి, ఇలా మార్కెట్ ఇక్కడ వరకు వచ్చింది. చూడండి, ఇలా డౌన్ఫాల్ అవుతూ మళ్ళీ ఇక్కడ ఒక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. ఈ ప్యాటర్న్ వెడ్జ్ ప్యాటర్న్ అనమాట. ఇది ఒక వెడ్జ్ ప్యాటర్న్. కానీ ఇక్కడ బ్రేక్అవుట్ అప్ సైడ్కి ఇచ్చింది. ఈ అప్ సైడ్కి ఇస్తున్నప్పుడు ఇది రివర్సల్ ప్యాటర్న్ కాదు, కానీ అప్ సైడ్ మూవ్మెంట్ ఇచ్చింది. మొమెంటం క్యాండిల్తో బ్రేక్ అయింది. అంటే చాలామంది ఇక్కడ అప్ సైడ్కి ఎంట్రీ తీసేసుకుంటారు. కానీ ఈ పైన ఈ లెఫ్ట్ సైడ్ మనకి ఇక్కడ ఏమైనా ఆర్డర్ బ్లాక్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నాయేమో అనేది మనం చూసుకోవాలి. ఇది ఆర్డర్ బ్లాక్, దీని కిందది ఈ గ్యాప్ ఇన్బ్యాలెన్స్. ఈ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి రిజెక్షన్స్ వచ్చి డౌన్ఫాల్ అయిపోయింది. కాబట్టి ఇలా కంటిన్యూషన్ ప్యాటర్న్స్లో ఇలా బ్రేక్అవుట్స్, ఫేక్ బ్రేక్అవుట్స్ అంటారు. కానీ ఇది ఎంతవరకు వెళ్తుంది, ఇది ఇంకా ట్రెండ్ చేంజ్ అవ్వలేదు కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ వరకు వెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ఫాల్ అయిపోయింది. కాబట్టి ఇది కంటిన్యూషన్ ప్యాటర్న్. చూడండి, మళ్ళీ ఇక్కడ వరకు ఇలాగ వచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇంకొక ప్యాటర్న్ క్రియేట్ చేసింది. చూడండి, ఇక్కడ ఇలా కానీ గీసుకున్నాం అనుకోండి, ఇదేంటిది రెక్టాంగులర్ ప్యాటర్న్, ఇది రెక్టాంగులర్ ప్యాటర్న్. కాబట్టి ఇది కూడా పైకి మూమెంట్ ఇచ్చి మళ్ళీ డౌన్ఫాల్ అయిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా మనం ఎంట్రీ తీసుకోవచ్చు. లాస్ట్కి వచ్చేటప్పటికి ఈ లో నుంచి ఈ హైని బ్రేక్ చేసింది కాబట్టి ఇది చేంజ్ ఆఫ్ క్యారెక్టర్. ఈ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మనం కింద ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ ఏమైనా వచ్చినాయేమో అనేది చూసుకోవాలి ఎస్ఎంసి కాన్సెప్ట్ ప్రకారం. చూడండి, ఈ లాస్ట్ గ్రీన్ క్యాండిల్ ఈ రెడ్ క్యాండిల్ కంటే విక్ కిందకు వచ్చింది కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్. ఈ మధ్యలో ఉన్నది ఈ 1, 2, 3 క్యాండిల్స్ కానీ గ్రీన్ క్యాండిల్స్ కానీ తీసుకున్నట్టయితే
ఈ మధ్యలో ఉన్న గ్యాప్ ఇన్బ్యాలెన్స్ అవుతుంది. ఈ కిందది ఆర్డర్ బ్లాక్. చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళా మార్కెట్ కిందన ఏముందో చూడాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిందంటే మనం లెఫ్ట్ సైడ్ ఏమైనా ఆర్డర్ బ్లాక్స్ ఉన్నాయా ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఈ ఏరియాలో ఒక లైన్ గీసుకొని మనం హైయర్ టైం ఫ్రేమ్లోకి కానీ వెళ్ళిపోయామనుకోండి. ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్షన్స్ అయింది. ఈ ఏరియాలో చూడండి, ఇక్కడ ఇవి రిజెక్షన్ బ్లాక్స్ అంటారు. ఇది రిజెక్షన్ బ్లాక్. ఈ రిజెక్షన్ బ్లాక్ నుంచి పైకి వెళ్ళింది కాబట్టి ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. ఎంట్రీ ఎక్కడ ప్లాన్ చేస్తాం? చాలా మంది ఏంటంటే అగ్రెసివ్ ట్రేడర్స్ మనకి ఇందులోకి ఎంట్రీ పైకి వెళ్ళగానే అక్కడ ఎంట్రీ తీసేసుకుంటారు. కన్ఫర్మేషన్ ట్రేడర్స్ అంటే మనకి అక్కడ కన్ఫర్మేషన్ రావాలి ఏదో ఒకటి. అక్కడ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి మార్కెట్ అనేది మళ్ళీ ఈ ఏరియాకి వచ్చినప్పుడు ఎంట్రీ తీసుకుంటాం. మనం ఇక్కడ ఎంట్రీ కానీ తీసుకుంటే ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ ఫస్ట్ హై వరకు కామన్గా వెళ్తుంది. దీని తర్వాత మళ్ళీ దీన్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళిందంటే ఎంతవరకు వెళ్తుంది, ఎక్కడ సపోర్ట్స్ రెసిస్టెన్స్లు ఉన్నాయో చూసుకోవాలి. ఈ ఏరియా దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ఇది కాబట్టి మార్కెట్ ఎంతవరకు రావచ్చు. ఇది కానీ బ్రేక్ చేస్తే మళ్ళీ ఆర్డర్ బ్లాక్ ఇన్బ్యాలెన్స్ జోన్ వరకు రావచ్చు. కానీ మార్కెట్ టైం అయిపోయింది కాబట్టి మనకి ఎక్కడితో క్లోజ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు వస్తే కామెంట్ బాక్స్లో తెలియచేయండి, నేను రిప్లై ఇస్తాను. నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి, ఎందుకంటే నా వీడియోస్ మీకు హెల్ప్ అవుతున్నాయని అనుకుంటాను. నేను కూడా హ్యాపీగా ఉత్సాహంగా మరిన్ని వీడియోస్ చేసి మీకు అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.